హలో ఫ్రెండ్స్, జై శ్రీరామ్. మనమైతే ఇప్పుడు వచ్చేసి బావరాయత్ వాళ్ళ షెడ్ దగ్గరికి అయితే వచ్చినాం అనమాట. ఇది వచ్చేసి నాగోల్లోని వర్క్ షాప్. అండ్ ఇక్కడ చిన్న వినాయకులు అయితే తయారవుతున్నాయి. టోటల్గా మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ మొత్తం చిన్న చిన్న వినాయకులు అయితే తయారవుతున్నాయి. అరౌండ్ 6 to 8 feet అట్లా కూడా అయితే తయారవుతున్నాయి అనమాట. లోపలికి అయితే ఒకసారి మొత్తం అయితే చూపిస్తాను నేను. ముంబై స్టైల్ వినాయకులు అనమాట మొత్తం. సో వర్క్ షాప్ ఎక్కడంటే రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ ఉంటుంది నాగోల్ది. అండ్ దాని పక్క సందులోనైతే చిన్న వర్క్ షాప్ అయితే ఉంటుందన్నమాట బావరాయ్ ఆర్ట్స్ వాళ్ళది. ఇంకా ఒకసారి అయితే చూద్దాం. డిస్క్రిప్షన్లో అయితే మీకు లొకేషన్ అయితే పెడతాను. అండ్ ఇంకా వీళ్ళ ఫోన్ నెంబర్స్ కూడా అయితే పెడతాను. ఒకసారి అయితే విజిట్ అయితే కానీ హైలైట్ ఉన్నాయి వినాయకులు అయితే. చిన్నవే అనుకున్నా కూడా మస్తు ఉన్నాయి. ఒరిజినల్ పంచా వాటితో చేస్తున్నారు. సో ఇంకా వీడియోకి వెళ్ళిపోదాం. నమస్కారం ఫ్రెండ్స్, జై శ్రీరామ్. మనమైతే ఇప్పుడు వచ్చేసి శ్రీ బావరాయ్ ఆర్ట్స్ వాళ్ళ వర్క్షాప్ జరిగితే వచ్చినాం అనమాట. చూసుకోవచ్చు సన్ ఎండింగ్లో వచ్చేసి అయితే మనకి రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ అయితే ఉంటుంది. నాగోల్ అనమాట వీళ్ళ వర్క్షాప్. అండ్ లోపలికి తెలియ యుద్ధము చిన్న చిన్న వినాయకులు అయితే తయారవుతున్నాయి. స్టార్టింగ్లోనే మొత్తం మనకైతే ముంబై స్టైల్ వినాయకులు అయితే కనబడతాయి. అండ్ లెఫ్ట్లో చూసుకున్నట్టయితే చిన్న బ్యాక్గ్రౌండ్ అయితే ఉందన్నమాట వినాయకుడిది. ఎందుకంటే ఇక్కడ మొత్తం 8 feet వరకు అట్లయితే వినాయకుడిని అయితే తయారు చేస్తున్నారు. ఇక్కడ అయితే చూసుకోవచ్చు వినాయకుడికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ శివలింగం బ్యాక్గ్రౌండ్ అనమాట. శివలింగం అండ్ త్రిశూలం బ్యాక్గ్రౌండ్. అండ్ స్టార్టింగ్లో చూసుకున్నట్టయితే మనకి ఫస్ట్ మంచి వినాయకుడు అయితే ఉంటుందన్నమాట. సిట్టింగ్ పొజిషన్ వినాయకుడు. అండ్ అక్కడ చూసుకోవచ్చు శుభ్ అండ్ ఇటువైపు ఏమో లాభ్. అండ్ పైన మధ్యలో అయితే కలశం అయితే ఉంటుంది. సర్కిల్ బ్యాక్గ్రౌండ్ వస్తుందన్నమాట. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే 4 చేతుల వినాయకుడు. సో ఇక్కడైతే సింహం అయితే వస్తుంది. అండ్ ఇటువైపు కూడా 2 వైపులు సింహం అయితే వస్తుందన్నమాట. సో సింహాలు 2 వైపులు వస్తాయి. అండ్ టోటల్గా వచ్చేసి వినాయకుడు హైలైట్ ఉందన్నమాట నిజంగా. ఇది వచ్చేసి 8.5 feet అయితే ఉంటుంది. 8.5 feet వరకు అయితే అవుతుంది. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంకో చిన్న బొజ్జ వినాయకుడు. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ వినాయకుడి బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మనకి దత్తాత్రేయ స్వామి. అండ్ చూసుకోవచ్చు చేతిలో త్రిశూలం చేతి దగ్గర అండ్ పులి చర్మం అంతా కూడా మొత్తం. అండ్ ఇక్కడ ఇంకా చూసుకున్నట్టయితే 4 చేతుల వినాయకుడు అనమాట. మన సిట్టింగ్ పొజిషన్ వినాయకుడు ఇది. అండ్ మన పక్కనే ఇక్కడ ఆవైతే వస్తుందన్నమాట మనకి. బ్యాక్గ్రౌండ్లో కూడా చూసుకోవచ్చు హైలైట్ ఉంది. బ్యాక్గ్రౌండ్ అంతా హైలైట్ చేసినారు. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మెయిన్గా ఇది ఇంకో వినాయకుడు. అండ్ ఇటువైపు అయితే రాముడు అయితే వస్తారు. అండ్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి అయోధ్య. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే వినాయకుడికి ఇక్కడ వేసిన ఈ పగడి అని అండ్ ఇక్కడ చూసుకున్న హారాలు ఇట్లా అయితే వేసినారు కదా. మొత్తం ఇదైతే ఒరిజినల్ అనమాట. మనకైతే వినాయకుళ్ళు అయితే మనకు కావాలంటే ఇట్లా ఏమంటారు ఇంకా కుందనక్స్ కూడా అయితే చేయించుకోవచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు చిన్న వినాయకుడు మన బొజ్జ వినాయకుడు. ఈ వినాయకుడు పేరు కూడా అయితే ఉంది. అండ్ అదైతే నేను మళ్ళీ చెప్తాను. అండ్ ఈ వినాయకుడు వచ్చేసి మస్తు ఫేమస్ వినాయకుడు అనమాట. ఈ మోడల్ ఏదైతే ఉందో సో చూసుకోవచ్చు మీరు మొత్తం. ఇక్కడ ఓం అని ఉంది. అండ్ కిరీటం అయితే హైలైట్. అండ్ చెవుల దగ్గర కూడా చూసుకోవచ్చు సమ్ డిజైన్ అయితే వచ్చింది. అండ్ చూసుకోవచ్చు మెడలో అయితే ఆభరణాలు అవన్నీ అయితే ఉన్నాయి. అండ్ చేతుల్లో 2 వైపులు అయితే కమలాలు అయితే ఉన్నాయి. అండ్ చేతుల్లో ఇక్కడ వచ్చేసి ఓం అని రాసింది, ఆశీర్వాదం ఇస్తున్న చేయి. అండ్ ఇక్కడైతే లడ్డు చేయి అనమాట. సో ఇవి ఇక్కడ వరకు ఫస్ట్ రో అనమాట. సెకండ్ రో దగ్గరికి కూడా అయితే వెళ్దాము. సో పోదాం సెకండ్ రో దగ్గరికి. ఇంకా ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంకో వినాయకుడు అనమాట సెకండ్ రోలో. అండ్ చూసుకోవచ్చు ఎద్దు మీద నుంచిన వినాయకుడు. అండ్ ఇది వచ్చేసి 4 చేతుల వినాయకుడు. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంకో వినాయకుడు అనమాట. దీనికి కూడా అయితే ఒరిజినల్ పంచ అండ్ ఒరిజినల్ ధౌతి అయితే వేశారు. అండ్ భవానీ మాత బ్యాక్గ్రౌండ్ అనమాట ఇది. అండ్ చిన్న వినాయకుడు 2 వైపులు సింహాలు అయితే వస్తాయన్నమాట. సో పెద్దగా కూడా అట్లాంటివి అయితే తయారవుతూ ఉంటాయి. అండ్ ఇక్కడైతే ఇంకో వినాయకుడు పైన చూసుకోవచ్చు వెంకటేశ్వర స్వామి నామం. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా ఒరిజినల్ పంచ అవి అయితే వస్తాయన్నమాట ఈ వినాయకుడికి. చూసుకోవచ్చు 3 స్టేజ్ల లెక్క అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడైతే ఇంకో నార్మల్ వినాయకుడు సిట్టింగ్ పొజిషన్దే కానీ మంచిగా ఉంది వినాయకుడు వచ్చేసి. మంచి కలర్స్తో మంచిగా అయితే ఉందన్నమాట. సో ఇక్కడ ఇంకో వినాయకుడు అయితే ఉందన్నమాట. సో ఇది వచ్చేసి ఏంటంటే శివుడి రూపం వినాయకుడు. అండ్ బ్యాక్గ్రౌండ్లో కూడా చూసుకోవచ్చు ఎట్లా అంటే కాంతారా టైపు. అండ్ వినాయకుడు వచ్చేసి టోటల్ హైలైట్ అయితే ఉందన్నమాట. చూసుకోవచ్చు ఇక్కడ మొత్తం లైక్ ఎట్లా అంటే పూలు అట్లా అదే ఆకులు అన్నట్టుగా ప్లాంట్స్ ఉన్నట్టుగా అయితే ఉందన్నమాట. అండ్ ఇక్కడైతే ఇంకొంచెం ముందరకు పోయినట్టయితే ఇంకో చిన్న వినాయకుడు అనమాట. ఇది వచ్చేసి ఏంటంటే హైలైట్ ఉంది. ఇది కూడా ఇది వచ్చేసి హైలైట్ వినాయకుడు. ఇది వచ్చేసి 5 to 6 feet అయితే ఉంటుంది వినాయకుడు. సరే 4 to 5 feet అయితే ఉంటుంది. అండ్ ఇదైతే ఇంకో చిన్న వినాయకుడు. ఇది వచ్చేసి మొత్తం గోల్డ్తో అయితే నిండిపోయింది వినాయకుడు. అండ్ చూసుకోవచ్చు
ఇది కూడా ఇంకో చిన్న వినాయకుడు అనమాట. ఇది కూడా అసలు ఎన్ని ఫీట్లు అంటే టోటల్గా 3 ఫీట్స్ వరకు అయితే ఉంటుంది ఈ ఒక్క వినాయకుడు. అండ్ ఇంకోటి చింతమణి గణేష్ ఆర్ట్స్లో కూడా అయితే వీడియో అయితే తీసినాను, అది కూడా అయితే అప్లోడ్ చేసిన, ఒకసారి చూడండి, ప్రైజెస్తో సహా చెప్పినాను దాంట్లో. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు, ఇది ఇంకో చిన్న వినాయకుడు అనమాట. ఇవి వచ్చేసి అయితే హోమ్లో పెట్టుకోనికి, హోమ్లో పూజ చేయడానికి అయితే చాలా యూజ్ అవుతాయి వినాయకులు. ఎందుకంటే నిజంగా ఇక్కడ తీసుకున్న ముంబై స్టైల్ వినాయకులు హైలైట్ ఉంటాయి. అండ్ అక్కడ చూసుకోవచ్చు త్రిశూలం అయితే వస్తుందన్నమాట. అండ్ ఇక్కడ మొత్తం వినాయకుడు హైలైట్ అయితే ఉంది. అండ్ ఇక్కడ ఇంకో చిన్న సిట్టింగ్ పొజిషన్ వినాయకుడు. అండ్ ఇక్కడ ఇంకో వినాయకుడు సిట్టింగ్ పొజిషన్ ఉంది. దీనికైతే ఒరిజినల్ పంచ అయితే వస్తుంది. దీనికి ఇంకా దానికి కూడా ఇక్కడ ఉన్న వినాయకుడు కూడా ఒరిజినల్ పంచ అండ్ ఒరిజినల్ ధోతి అవి అయితే వస్తాయి. కుందన్ వర్క్స్ కావాలంటే కూడా వేయించుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే త్రిశూలం బ్యాక్గ్రౌండ్. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంకోటి 8 చేతుల వినాయకుడు. అండ్ 8 చేతుల వినాయకుడు ఇక్కడ చూసుకున్నట్టయితే బ్యాక్గ్రౌండ్ కూడా త్రిశూలం దీనికి కూడా. ఇక్కడ కూడా ఇంకో వినాయకుడు, ఇది ఎట్లా అంటే ఇది కూడా 4 చేతుల వినాయకుడు, సేమ్ అట్లాంటిది ఇది కూడా, కానీ దీనికి కూడా త్రిశూలం బ్యాక్గ్రౌండ్ అయితే ఉంది. అండ్ అయితే ఇక్కడ ఇంకో వినాయకుడు అయితే ఉంది, ఇది కూడా సిట్టింగ్ పొజిషన్ వినాయకుడే. అండ్ ఇక్కడైతే ఇంకో వినాయకుడు, ఇది మస్తు ఉంది వినాయకుడు నిజంగా. అంటే చూసుకోవచ్చు వినాయకుడికి అయితే ఒరిజినల్ పంచ అవన్నీ అయితే మొత్తం అంటే ఒరిజినల్గా చేసినారు మొత్తాన్ని. చూస్తే నిజంగా హైలైట్ అవుతుంది, కనుల విందుగా ఉంది వినాయకుడిని చూస్తుంటే. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే నెక్స్ట్ వినాయకుడు సిట్టింగ్ పొజిషన్ వినాయకుడే, సేమ్ ఇది అయితే దగుడు సెట్ గణేష్ ఐడాల్ లెక్కనే ఉంటుంది సేమ్. అండ్ బ్యాక్గ్రౌండ్ కూడా అయితే చూసుకోవచ్చు ఎట్లా ఉందని చెప్పేసి, మొత్తం బ్యాక్గ్రౌండ్ అంతా కలిపి మంచిగా ఉంది వినాయకుడు అయితే ఇక్కడైతే. అండ్ ఇక్కడైతే ఇంకో వినాయకుడు, ఇది కూడా సిట్టింగ్ పొజిషన్దే. మొత్తం వినాయకుడు అయితే గ్రీన్ కలర్ పంచ అండ్ మొత్తం ఆశీర్వాదం ఇస్తున్నట్టుగా మంచిగా ఉంది వినాయకుడు వచ్చేసి. అండ్ సో సెకండ్ రో మనం ఎంటర్ అవ్వగానే గేట్ పక్కన అయితే వినాయకులు అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు సిట్టింగ్ పొజిషన్ వినాయకుడు. అండ్ మీకు ఇందాకైతే చూపించిన ఒక చిన్న లంబోదరుడు, అండ్ అదొచ్చేసి ముంబైలో ఫేమస్ అని చెప్పినా కదా, ఆ వినాయకుడు వచ్చేసి ధ్రువ్ సింగ్ కళాకారులు అయితే పెద్దది కూడా అయితే తయారు చేస్తున్నారు అది. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు ఈ వినాయకుడు అయితే ముంబై స్టైల్ వినాయకుడు సిట్టింగ్ పొజిషన్ది. అండ్ చూసుకోవచ్చు ఆభరణాలు అవంతా, పంచ్ వచ్చేసి గ్రీన్ కలర్. అండ్ ఇక్కడైతే ఇంకో సిట్టింగ్ పొజిషన్ వినాయకుడు, చేతిలో ఆయుధాలు కూడా అయితే పెట్టినారు చూసుకోవచ్చు, ఒకటి త్రిశూలం టైప్ ఆయుధం. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఇదంతా సిట్టింగ్ పొజిషన్ వినాయకుడు, ఒరిజినల్ పంచ్ అవి అయితే వస్తాయి, మీరు కావాలంటే కుందన్ వర్క్స్ కూడా అయితే వస్తాయి అనమాట. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మొత్తం ఆయుధాలు అయితే, ఈ చేతిలో త్రిశూలం అండ్ ఇంకో చేతిలో చూసుకోవచ్చు పరశురాముడు పట్టుకుండే గొడ్డలి టైప్. అండ్ చూసుకోవచ్చు. అండ్ ఈ వినాయకుడు వచ్చేసి 6 చేతుల వినాయకుడు అనమాట. ఇక్కడ 4 చేతుల వినాయకులు అండ్ ఇక్కడ వచ్చేసి 6 చేతుల వినాయకుడు. టోటల్ వినాయకుడే హైలైట్ ఉంది ఇక్కడ. బ్యాక్గ్రౌండ్ వస్తుందో లేదో అయితే తెలీదు. సో వినాయకుడు మాత్రమే హైలైట్ ఉంది. అండ్ ఆ చేతిలో కూడా ఇంకో వైపు ఆయుధం అయితే పెట్టుంచినారు. అండ్ ఇక్కడికి వచ్చేసినట్టయితే ఇంకో సిట్టింగ్ పొజిషన్ వినాయకుడు అండ్ 4 చేతుల వినాయకుడు అనమాట. ఇది పైన చూసుకున్నట్టయితే ఎద్దు అయితే వస్తుంది మనకి బ్యాక్గ్రౌండ్లో. అండ్ చూసుకోవచ్చు బ్యాక్గ్రౌండ్ హైలైట్ నిజంగా. ఇక్కడైతే నాగపాము అయితే వస్తుంది. అండ్ ఇక్కడ పక్కన వచ్చేసి మనకి ఇంకో ఎద్దు అయితే వస్తుంది చూసుకోవచ్చు. మొత్తం 2 వైపులు అయితే ఎద్దులు అయితే వస్తాయి బ్యాక్గ్రౌండ్లో, అది కింద. అండ్ బ్యాక్గ్రౌండ్లో వచ్చేసి నాగపాములు. అండ్ చేతిలో చూసుకున్నట్టయితే మనకి మొత్తం హైలైట్ అయితే ఉందన్నమాట. వీళ్ళు తీసింది ఏదైతే ఉందో మొత్తం డిజైన్స్ అవి అయితే హైలైట్ ఉన్నాయి. అండ్ బ్యాక్గ్రౌండ్లో ఎద్దు అండ్ వినాయకుడు కూడా ఎట్లా అంటే ముందరికి చూస్తున్నట్టయితే ఉందన్నమాట వినాయకుడు. అండ్ ఇది ఎల్లో కలర్ పంచ అండ్ గ్రీన్ బార్డర్. అండ్ ఇక్కడ ఇంకోటి అయితే ఉంది చూసుకోవచ్చు మనకైతే, ఇక్కడ సింహమా పులి చూసుకోవచ్చు. ఇది ఇంకోటి అనమాట, ఇంకో హైలైట్ ఇదైతే. అండ్ ఇక్కడ ఇంకో వినాయకుడు చిన్నది, ఫస్ట్ ఇక్కడికి వద్దాం. అండ్ ఇది చూసుకోవచ్చు ముంబై స్టైల్ గణేష్ ఐడాల్. ఇంకోటి ఇది చిన్నదే, ఇది ఎంత అంటే 4 to 5 feet ఉండొచ్చు. బ్యాక్గ్రౌండ్ కూడా ఉంది దీనికి. అండ్ ఇది చూసుకోవచ్చు వినాయకుడు, ఇక్కడ కమలం టైప్ బేస్ అయితే ఉంటుంది కింద. అండ్ మొత్తం వినాయకుడు వచ్చేసి హైలైట్. అండ్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మనం చూసుకున్నట్టయితే శ్రీ మాయా కళా కేంద్రంలో ఉండే బ్యాక్గ్రౌండ్ అనేది, కానీ దానికి దీనికి మస్తు డిఫరెన్స్ అయితే ఉందన్నమాట. సో మాయా కళా కేంద్రంలో ఏంటంటే పైన మనం అయితే ఏమైనా రాయించుకోవచ్చు ఇక్కడ, కానీ ఇక్కడ వచ్చేసి ఏంటంటే మనకి బ్రహ్మదేవుడు అయితే వస్తారనమాట చూసుకోవచ్చు. అండ్ ఆవు బ్యాక్గ్రౌండ్ చూసుకోవచ్చు, కామధేను బ్యాక్గ్రౌండ్లో ఇక్కడైతే రాసింది. అండ్ కామధేను అని అయితే రాసింది చూసుకోవచ్చు. బ్రహ్మదేవుడి పైన అయితే కామధేను అని అయితే రాసింది.
అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంకో సిట్టింగ్ పొజిషన్ వినాయకుడు. ఇక్కడ చూసుకోవచ్చు వెంకటేశ్వర స్వామి నామం అండ్ వినాయకుడు 4 చేతుల వినాయకుడు. బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఉంది, బాగానే ఉంది, కానీ కొంచెం నార్మల్గానే అనిపిస్తుంది. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంకో లంబోదరుడు అనమాట. బ్యాక్గ్రౌండ్లో వచ్చేసి వెంకటేశ్వర స్వామి అయితే వస్తారు పైన, కిరీటం పైన. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు, ఇదైతే నిజంగా బోరాన్ అనిపిస్తుంది, నిజంగా హైలైట్ అనుకోవాలి నిజంగా. ఎందుకంటే ఇక్కడ వచ్చేసి వినాయకుడి పక్కన అయితే శివుడు అయితే వస్తారనమాట. వినాయకుడు చెవు దగ్గర, చెవు మీద కరెక్ట్గా లోపలికి శివుడు అయితే ఉంటాడు 2 వైపులు. అండ్ ఇక్కడైతే మధ్యలో వెంకటేశ్వర స్వామి నామం టైప్ ఒకటైతే వస్తుంది. అండ్ బొట్టు అయితే హైలైట్. అండ్ మన లంబోదరుడు అనమాట వినాయకుడు వచ్చేసి. సో చూసుకోవచ్చు. అండ్ ఇక్కడైతే ఇంకో వినాయకుడు అయితే ఉంది. అండ్ ఇది వచ్చేసి చూసుకోవచ్చు బ్యాక్గ్రౌండ్. అండ్ ఈ వినాయకుడు వచ్చేసి ఏంటంటే హైలైట్ వినాయకుడు, సిట్టింగ్ పొజిషన్ వినాయకుడు. అండ్ ఇక్కడ వచ్చేసి కథకళి బ్యాక్గ్రౌండ్. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే పక్కనే మనకైతే ఇంకో వినాయకుడు. సో ఇందాక పేరైతే చెప్పలే కదా, దగడు సెట్, మనకైతే పలకనికే సరిగ్గా రావట్లేదు. దగడు సెట్ గణేష్ ఐడాల్ అక్కడ ఉంది కూడా. అండ్ మనకైతే క్లారిటీగా పలకనికి అయితే రాలేదు. సో చూసుకోవచ్చు ఇక్కడ ఇంకో వినాయకుడు అనమాట. ఇది ఇక్కడ ఇంకో సిట్టింగ్ పొజిషన్ వినాయకుడు. అండ్ ఇది కూడా ముంబై స్టైలే, మొత్తం హైలైట్ ఉన్నాయి వినాయకులు వచ్చేసి. సో చూసుకోవచ్చు ధోతి అవంతా బ్యాక్గ్రౌండ్ కానీ ఏదైనా హైలైట్ ఉన్నాయి. అండ్ ఇటువైపు వచ్చేసి మనకి బ్లూ అండ్ గ్రీన్ పైన అయితే శ్రీ అని అయితే ఉంటుంది. అండ్ ఇక్కడైతే ఇది ఇంకో వినాయకుడికి సంబంధించింది, ఇది కూడా ఏంటంటే ఊగుతున్న వినాయకుడు, మూవింగ్ టైప్లో. అండ్ ఇది ఇంకా చూసుకోవచ్చు ఏ పొజిషన్లో ఉందని. అండ్ ఇక్కడైతే ఇంకో బ్యాక్గ్రౌండ్ అయితే ఉందన్నమాట, వైలెట్ అండ్ రెడ్ బ్యాక్గ్రౌండ్, పైన అయితే కొంచెం బ్లూ కూడా అయితే ఉంది. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు అక్కడ ఏ వినాయకుడు అయితే పెట్టిందో సేమ్ అట్లాంటిదే. అండ్ చెట్టు అండ్ ఊగుతున్న వినాయకుడు, చెట్టులో ఉయ్యాలలో ఊగుతున్న వినాయకుడు. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంకో వినాయకుడు పక్కన దేవుళ్ళు అయితే వస్తారు, బ్యాక్గ్రౌండ్ వచ్చేసి హైలైట్ అవుతుంది. అండ్ మధ్యలో వినాయకుడు అయితే సిట్టింగ్ పొజిషన్ అనమాట. చేతులు కూడా చూసుకోవచ్చు, మొత్తం వినాయకుడు వచ్చేసి హైలైట్ ఉంది ఈ వినాయకుడు. ఒకవైపు అమ్మవారు అండ్ చూసుకోవచ్చు 2 వైపులు అమ్మవారులే. అండ్ అమ్మవార్లతో బ్యాక్గ్రౌండ్ అయితే హైలైట్, నిజంగా టెంపుల్ టైప్ బ్యాక్గ్రౌండ్ అయితే వస్తుంది. అండ్ చూసుకున్నట్టయితే ఇక్కడ ఇంకో సిట్టింగ్ పొజిషన్ వినాయకుడు. ఈ వినాయకుడికి ఏం బ్యాక్గ్రౌండ్ అయితే లేదు ప్రస్తుతానికి. సో బ్లూ కలర్ పంచ అండ్ వినాయకుడు సిట్టింగ్ పొజిషనే హైలైట్ అసలు నిజంగా ఇది. అండ్ ఇటువైపు చూసుకున్నట్టయితే ఇక్కడ ఇంకో సిట్టింగ్ పొజిషన్ వినాయకుడు. బ్యాక్గ్రౌండ్ చూసుకోవచ్చు, ఇక్కడైతే ఈ మిడిల్ అయితే ఏముండదు. అండ్ సైడ్లో చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ మధ్యలో అయితే వినాయకుడు అయితే సిట్టింగ్ పొజిషన్ అనమాట, బ్యాక్గ్రౌండ్ అయితే ఏమంత లేదు. అండ్ ఇక్కడ చూసుకుంటే మొత్తం వినాయకుడి చేతుల ఆయుధాలు కానీ ఏవైతే ఉన్నాయో మొత్తం వినాయకుడు హైలైట్ అయితే ఉంది. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంకో వినాయకుడు సిట్టింగ్ పొజిషన్. ఈ వినాయకుడు ఎట్లా అంటే మనం ముందరికైతే వంగి చూస్తున్నట్టుగా అయితే ఉంటుందన్నమాట. అండ్ ఇది కూడా సేమ్ హైలైట్ ఉంది వినాయకుడు అయితే. అండ్ మనం నెక్స్ట్ మిగిలిన వినాయకుల దగ్గరికి అయితే వెళ్ళి పోదాము. సో చాలా అయిపోయింది వీడియో, లాంగ్ అయితే అయిపోయింది. సో ఇంకా నెక్స్ట్ వినాయకులను అయితే ఫటాఫట్ చూపించేస్తా. సో ఇక్కడైతే ఇంకో చిన్న వినాయకుడు అనమాట తయారైపోయింది. ఇది కూడా గోల్డ్ దంతం అయితే గోల్డ్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే శివాజీ స్టైల్ గణేష్ అనమాట, శివాజీ మహారాజ్ స్టైల్లో కూర్చున్న వినాయకుడు చూసుకోవచ్చు. శివాజీ మహారాజ్ స్టైల్లో అయితే ఉంటారు. అండ్ ఇక్కడ ఇంకో దగడు సెట్ గణేష్ ఐడాల్. అండ్ ఇది వచ్చేసి చిన్నది అనమాట, అక్కడైతే 2 పెద్దగా ఉన్నాయి కదా, వాటిల్లో ఇది ఇంకోటి చిన్నది అయితే చేసినారు. అండ్ ఇక్కడైతే ఇంకో వినాయకుడు సిట్టింగ్ పొజిషన్. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మొత్తం సిట్టింగ్ పొజిషన్ వినాయకులు కానీ ఏవైనా కూడా మంచిగా ఉన్నాయి. అండ్ ఇక్కడ ఇంకోటి ఇందాక చూసిన మోడల్ లాంటిది ఇంకోటి కూడా అయితే ఉంది. అండ్ ఇంకోటి ఎప్పుడు మర్చిపోయినా ఇక్కడ కిరీటం దగ్గర చూసుకోవచ్చు నాపాములు అయితే వచ్చినాయి. అండ్ చూసుకోవచ్చు శేషనాగ్ అయితే వచ్చినారు కిరీటం పైన. అండ్ చూసుకున్నట్టయితే మనకి మొత్తం వినాయకుడు ఇట్లా ఉంటుంది. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ బ్లూ కలర్ పంచతో చిన్ని వినాయకుడు అయితే ఉన్నారు, 2-3 ఫీట్ అయితే ఉంటుంది ఒక వినాయకుడే. అండ్ ఇక్కడైతే అట్లాంటిది ఇందాక చూసిన లాంటిది ఇంకో వినాయకుడు అయితే ఉంది. సో ఇక్కడ ఉన్నవైతే కొన్ని ఇంకా డబల్లా కూడా వేసినారు వినాయకుళ్ళు, డబల్ వినాయకుళ్ళు చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఇంకో వినాయకుడు సిట్టింగ్ పొజిషన్. ఇదైతే మొత్తం బ్యాక్గ్రౌండ్లో ఓం అని వచ్చి ఉంటుంది. అండ్ వినాయకులు చిన్న వినాయకులు అయితే ఉంటాయి అన్నమాట. అండ్ ఇక్కడ ఇంకో వినాయకుడు, దీనికైతే ఒరిజినల్ పంచావ్ అయితే వస్తాయి.
కొన్ని వినాయకులకి ఏంటంటే ముంబై స్టైల్ వినాయకులకి కొన్నిటికేమో నార్మల్ ఇట్లా వేసినట్టుగా నార్మల్గా వేసేసినారు, మిగిలిన వాటికేమో ఒరిజినల్ పంచ కూడా అయితే కట్టినారు చూసుకోవచ్చు. వినాయకుడికి ప్రతి వినాయకుడు హైలైట్ అయితే ఉంది. ఇక్కడ మీకు కావాలంటే మీరు మళ్ళీ అయితే ఎంత కాస్ట్ పెట్టాల్సి వస్తుందో తెలియదు. అండ్ మీకైతే కుందన్ బాక్స్ కూడా అయితే వేసి పెడతారు. సో చిన్న వినాయకుడు ఏదో చూసుకోవచ్చు. అండ్ ఇదైతే ఇంకోటి హైలైట్ ఉంది ఈ వినాయకుడు అయితే, దౌడు సీట్ వినాయకుడు. అండ్ సిట్టింగ్ పొజిషన్ నార్మల్గానే ఉంది, కానీ వినాయకుడు డిజైన్ వచ్చేసి హైలైట్. అండ్ అక్కడైతే ఇంకో వినాయకుడు చూసుకోవచ్చు, కిరీటం అంతా కలిపి హైలైట్ ఉంది వినాయకుడు. అండ్ దాని పక్కన ఇంకో సిట్టింగ్ పొజిషన్ వినాయకుడు. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంకో సిట్టింగ్ పొజిషన్ వినాయకుడు సేమ్ నార్మల్గానే ఉంది. అండ్ ఇది కూడా బాగానే ఉంది. వినాయకులు ఏవైతే టోటల్ హైలైట్ అయితే చేస్తున్నారు. అక్కడైతే ఇంకో చిన్న వినాయకుడు అనమాట. సో ఇందాక చూసిన లాంటిదే కొంచెం డిఫరెన్స్ అయితే ఉంది. ప్రతి వినాయకుడు సిమిలర్గా కాకుండా కొంచెం కొంచెం డిఫరెన్స్తో అయితే చేస్తున్నారు. హైలైట్ ఉంది, డిఫరెన్స్ అవంతా మంచిగా చేస్తున్నారు. డిఫరెంట్గా అయినా కానీ వినాయకులు అయితే హైలైట్ ఉన్నాయి. సో ఇది ఈరోజు వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే మాత్రం మా ఛానల్ సబ్స్క్రైబ్ పక్కన బెల్ నోటిఫికేషన్ బటన్ అయితే ఆన్ పెట్టుకొని. థ్యాంక్ ఫర్ వాచింగ్. జై శ్రీ గణేష్, జై శ్రీరామ్.